చిన్నారి సానియా భవితవ్యం ఇవాళ తేలే అవకాశం ఉంది. తను నాయనమ్మ దగ్గరుంటుందా, కాంగోకి ప్రయాణం అయిపోతుందా, కోర్టు ఏం చెప్తుందన్న విషయం మీద ఉత్కంఠ నెలకొంది. తమకి అప్పగించాలంటూ ఇటు సానియా నానమ్మ, అటు చిన్నారి మేనమామ దాఖలు చేసుకున్న పిటిషన్లపై కాసేపట్లో విచారణ జరగబోతోంది. మొన్నటిదాకా తల్లిదండ్రులతో ఆనందంగా గడిపిన సానియా భవితవ్యం కాస్త తలక్రిందులైంది. 2వ తరగతి చదువుతున్న సానియా స్టడీస్కి చెక్కబడింది. తల్లి హత్యకు గురి కావడం, తండ్రి జైలుకు వెళ్లడంతో రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోంలో ఉంచారు పోలీసులు. ఇదిలా ఉంటే తమ వద్దే సానియాని ఉంచేట్లు ఆదేశాలు ఇవ్వాలని తన నాయనమ్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన దగ్గరుండేందుకే సానియా ఇష్టపడుతుందని, తన మనవరాలంటే తనకి ప్రాణమని ఆవిడ చెప్పారు. ఇక సానియాని కాంగోకు తీసుకువెళ్లి పెంచి పెద్ద చేస్తానని ఆమె మేనమామ డేవిస్ మరొక పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేశాడు. ఈ 2 పిటిషన్ల మీద ఇవాళ విచారణ జరగబోతుండటంతో కోర్టు ఏ నిర్ణయం చెబుతుందనే దాని మీద ఆసక్తి నెలకొంది.